హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను మినపప్పు కారపొడి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఏమీ లేదు, ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు తీసుకోవాలండి. అరకప్పు శనగపప్పు అయితే తీసుకోవాలన్నమాట. సో ఒక కప్పుకి అరకప్పు శనగపప్పు అయితే తీసుకోవాలి. అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 నుండి 7 ఎండుమిరపకాయలు, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలండి, ఉప్పు తగ్గట్టుగా. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలండి, స్లోగా వేయించుకోవాలి. సో నా దగ్గర నల్ల మినపప్పు లేదండి, అందుకని నేను తెల్ల మినపప్పు తీసుకున్నా. మీ దగ్గర నల్ల మినపప్పు ఉంటే కనుక సో ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ పొడి అన్నంలోకి చాలా 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 టేస్టీగా ఉంటుంది. అలానే మనం ఇడ్లీలో, దోశల్లో సో కూడా యూస్ చేయొచ్చు. అలానే ఇంకా ఏదైనా మనం డ్రై కర్రీస్ చేస్తాం కదండి, సో దాని మీద కూడా మనం చల్లచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. మినుములు చాలా హెల్దీ కదా హెల్త్కి. సో అందుకని నేనైతే ఈ పొడి చేశానండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి నేను అన్నీ కూడా వేయించుకున్నానండి స్లోగా. సో తర్వాత చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో పట్టేటప్పుడు వెల్లుల్లిపాయలు వేయాలండి. అలానే దాంతోపాటు వెల్లుల్లిపాయతో పాటు కొద్దిగా బెల్లం కూడా వేయాలి, ఎందుకంటే చింతపండు వేసాం కదా, అందుకని మనం కొద్దిగా బెల్లం వేస్తే ఆ చింతపండుకి టేస్ట్ బాగుంటుందండి. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నా స్టైల్లో మినప్పప్పు కారపొడి ఎలా చేయాలో మీరే చెప్తారు. పిల్లలు కూడా చాలా బాగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. కారం చూసుకొని వేసుకోండి. ఎండుమిరపకాయలు, మిరియాలు 2 వేస్తున్నాం కదా, సో ఘాటు చూసుకొని వేసుకోండి. పిల్లలు అంత ఘాటు తినలేకపోతే ఏదో ఒకటి కొద్దిగా, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అని చెప్పాను కదా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు అయితే వేసుకొని ట్రై చేయండి. లేదు మిరియాలు తగ్గించాము, ఘాటు ఉండాలి అనుకుంటే ఎండుమిరపకాయలు అయితే తగ్గించండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలాంటి పొళ్ళన్నీ కూడా చేసి పెట్టుకుంటానండి. ఏవి కూడా నేను ప్యాకెట్ పొళ్ళు అయితే వాడను అనమాట. అన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను. సో ప్రెజెంట్ అయితే అన్నీ రెడీమేడ్ అయిపోయాయండి. ఎవ్వరు కూడా ఇలా ఇంట్లో చేసుకొని తినట్లేదన్నమాట. సో ఇలా పొళ్ళు మనం కనుక చేసి పెట్టుకుంటే 3 నెలలు నిలువ ఉంటాయి ఈ పొళ్ళు. లేదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలనుకుంటే 15 days వన్స్ అయితే చేసుకొని పెట్టుకుంటే మనకు కూడా ఈజీ అయిపోతుందండి. ఎందుకంటే పిల్లల స్కూళ్ళు అన్నీ అయిపోయాయి కాబట్టి. థ్యాంక్ యూ అండి. వీడియోకి ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి.